ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. మీలో ఎవరికైనా సరే గరుడ పురాణం గురించి తెలుసండి? గరుడ పురాణం అంటే అసలు ఏంటి? గరుడ పురాణాన్ని ఎవరికి చెప్పారు? అసలు అందులో ఉన్న అంశాలు ఏంటి? ఇది ఎవరికి సంబంధించింది? దేని గురించి? ఈ సృష్టి రహస్యం గురించి గరుడ పురాణంలో ముందే శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పాడా? గరుడికి అసలు ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరెందుకు వచ్చింది? ఈ విషయాలను ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? పురాణాలపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని కంపల్సరీ ఆలోచించే ఉంటారు. వాటి యొక్క కారణాలు ఏంటో, వాటి యొక్క సమాధానాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. అయితే నా పేరు శ్రీ రమణి. నాకు పురాణాలంటే చాలా ఇష్టం అండి. అయితే అష్టాదశ పురాణాల్లో చాలా ముఖ్యమైనది, పవిత్రమైనటువంటిది గరుడ పురాణం. ఈ గరుడ పురాణాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలన్నా, చదవాలన్నా సరే మన జీవితం అనేది సరిపోదు. అయితే మనం సంక్షిప్తంలో, అంటే చాలా సూక్ష్మ రూపంలో మనం గరుడ పురాణాన్ని గురించి తెలుసుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు, గరుడ పురాణం ఇళ్లల్లో ఉండకూడదు, అవి పెద్ద పెద్ద కార్యాలయాల్లో, గ్రంథాలయాల్లో లేదా మందిరాల్లో ఉండాలని అంటారు. కానీ ఇళ్లలో కూడా ఉండొచ్చు అనేది నా యొక్క భావన. మనం కార్తీక స్నానాలని ఆచరించేటప్పుడు గరుడ పురాణాన్ని గనక పఠనం చేసినట్లయితే, ఈ యొక్క పురాణ శ్రవణం అనేది చేసినట్లయితే మనకి ముక్తి అతి త్వరితంగా లభిస్తుందని నేను చాలా విశ్వాసంతో మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అనేక భక్తి ఛానల్స్ అనేవి వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తే అది ఇప్పుడు పాటిస్తూ ఉన్నారు. అయితే ఏది పాటించకపోయినా మన జీవితంలో దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, యజ్ఞ యాగాది క్రతువులు చేపట్టినా పట్టకపోయినా సరే పురాణ శ్రవణం అనేది కంపల్సరీ చేసి ఉండాలండి. ఎందుకంటే ఆ పురాణాలలో మనకి లభించేటటువంటి ఆ పురాణ శ్రవణం చేసినప్పుడు మనకు కలిగేటువంటి యొక్క ఆనందం అనేది మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా సరే మనకి లభించదండి. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం భగవంతునికి దగ్గర అయినటువంటి వాళ్ళం అవుతామన్నమాట. అయితే నేను దానాది కర్తవ్యులు అవన్నీ చేయొద్దని అంటలేదండి. దానం చేయడం, ఒకరికి సాయం చేసినటువంటిదే, అది చేయడం మంచిదే. కానీ అది చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజులలో కూడా ఎంతో పేదరికంతో బాధపడుతున్న వారిని నేను నా కళ్ళతో చూస్తున్నాను. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, పురాణ శ్రవణం అనేది చేసినట్లయితే మనం చేసిన పూర్వజన్మ పాపాలే కానివ్వండి, ప్రస్తుత జన్మలో చేసేటువంటి పాపాలే కానివ్వండి, మనం చేస్తున్నవే కానివ్వండి, అవన్నీ కూడా పటాపంచలవుతాయి అన్నది పురాణాలు అదే యొక్క శాస్త్రోక్తి అన్నమాట. అంటే శాస్త్రాలు చెప్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పురాణ శ్రవణం గురించి వచ్చేసి ఇప్పుడు భక్తి ఛానళ్ళు అన్నీ ఏవైతే ఉన్నాయో, హోమ్ ఛానల్ కానివ్వండి, భక్తి టీవీ ఛానల్ కానివ్వండి, జయశంకర ఛానల్ కానివ్వండి, శివశంకర సాయి, సంథింగ్ అలాంటి ఛానల్స్ చాలా వచ్చాయి. అయితే ఇప్పుడు వాళ్ళు చేపట్టే కార్యక్రమాలు మంచివే కాదనడం లేదు. అందులో ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన కంటే ప్రకటనలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. మనకి ముఖ్యమైన దినాలలో మాత్రమే ఆ యొక్క శ్రవణం గురించి ఒక మీటింగ్ పెట్టినట్టుగా పెట్టి తీసేయడం జరుగుతుంది. అయితే మనం ఎప్పుడూ కూడా పురాణ శ్రవణం అనేది కంపల్సరీ వినటానికి చాలామంది ఆ యొక్క
వైపు మొగ్గు చూపినా సరే వాళ్ళకి వినిపించేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కావున నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి, అందరికీ సమీపంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ని యూస్ చేస్తున్నారు కాబట్టి నేను అందరికీ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నా వీడియోస్ ద్వారా పురాణ శ్రవణం అనేది చేయించాలని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవీ భాగవతం, నేను మొట్టమొదట మీ అందరికీ కూడా దేవీ భాగవతం మరియు గరుడ పురాణం గురించి తెలియచేయాలనుకుంటున్నానండి. కావున మీరందరూ కూడా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు నా గరుడ పురాణం, దేవీ భాగవతం యొక్క పురాణాలని శ్రవణం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ దేవి భాగవతాన్ని పక్కన పెట్టినట్లయితే గరుడ పురాణాన్ని అసలు ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, అందులో ఉన్న అంశాలు ఏంటి? గరుడ పురాణం అనగానే అందరిలో కూడా ఒక వింతైన అనుభవం అనేది కనిపిస్తుందండి. అది ఇప్పుడు మనం అపరిచితుడు సినిమాని చూసాము, సంథింగ్ ఏ యొక్క సినిమాలను చూసినా సరే యమలోకంలో ఉండే శిక్షల గురించి చెప్పాలి అంటే కనుక గరుడ పురాణం గురించి చెప్తాం. పురాణాలలో పవిత్రమైనది, ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంటి అంటే కనుక గరుడ పురాణం అని చెప్తాం. అసలు ఎందుకు దానికి అంత ప్రాశస్త్యం పొందింది? అదేవిధంగా మనం ఏ పురాణం వినకపోయినా సరే గరుడ పురాణం వినాలి అనేది శాస్త్రోక్తి. అది అసలు ఎందుకు, అసలు ఈ పురాణాన్ని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరి ద్వారాగా చెప్పారు, అసలు అందులో ఉన్న అంశాలు ఏంటి, ఈ యొక్క సృష్టి ఏ విధంగా ఆరంభమయ్యింది, దాని గురించి ఏమైనా గరుడ పురాణంలో ఉన్నదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి నేను ఇది మామూలుగా ప్రారంభిస్తున్నానని ఒక సూచిక యొక్క వీడియో మాత్రమే. ఇప్పుడు నేను రేపటి నుంచి పార్ట్ 1 అంటే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా నేను మీకు కార్తీక మాసం మొత్తము కూడా గరుడ పురాణం గురించి తెలియజేస్తాను. అయితే ఈ 30 ఎపిసోడ్ల మొత్తంలో నేను గరుడ పురాణాన్ని సూక్ష్మ రూపంలోనే మీకు ప్రతి ఒక్క విషయాన్ని విశదీకరిస్తూ అనేక వీడియోలని చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని కంపల్సరీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాటన్నిటినీ కూడా మీరు పురాణ శ్రవణం చేస్తారని నేను ఆశిస్తున్నాను. మనం కార్తీక మాసంలో గరుడ పురాణం అనేది ఒక్కటే కాదండి, మనం ఏ పురాణాన్నైనా చదువుకోవచ్చు. కాబట్టి నా యొక్క వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసి వినకపోయినా సరే చదువుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు పురాణ శ్రవణం అనేది చేయండి. అది చేయవలసిన సమయాలు ఏంటి అంటే త్రిసంధ్యలలో మీరు ఎప్పుడు చేసినా సరే వాటి యొక్క ఫలితం అనేది చాలా రెట్లు ఉంటుందని మనం ఇప్పుడు సపోజ్ 1% మనం మామూలు సమయాల్లో చదివితే మనకి లభించే ముక్తి 1% అయితే త్రిసంధ్యల్లో కనుక వాటిని పఠనం చేసినట్లయితే దాని యొక్క ఫలితం 1000 రెట్లు లాగా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్స్ పెట్టి మీరు నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం స్వస్తి.